హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీస్ టైగర్స్. సో అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మేము మా ఇంట్లో తొలి ఏకాదశి పూజ ఎలా చేసుకున్నాం అనేది మీకు ఈ బ్లాగ్ అనమాట. సో మేము ఇప్పుడు టైం వచ్చేసైతే 9 అవుతుంది. మా వర్క్స్ అన్నీ అయితే ఫినిష్ అయిపోయాయి. ముగ్గులు అయితే పెట్టేశాను. అండ్ ఐరా వాళ్ళ నాన్న అయితే పూజ అయితే చేస్తున్నాడు అనమాట. సో నేను రైస్ అయితే పెట్టాను అండ్ పిండి దీపాలు పెడదాము అని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇక్కడైతే పిండి దీపాలు చేయడానికి నానా తంటాలు పడ్డాను. ఎందుకంటే ఇది నాకు ఫస్ట్ టైం నేను పిండి దీపాలు చేయడము. ఇంతకుముందుకు చేశానేమో, బట్ ఎవరో సపోర్ట్ అయితే తీసుకొని చేశాను. బట్ ఈ ఇయర్ నేను ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా కష్టాలు అయితే పడ్డాను. అండ్ ఫైనల్గా అయితే ఒక 3 మంచిగా వచ్చాయి అండ్ ఒక 2 షేప్ అవుట్ అయితే అయ్యాయి. బట్ నెక్స్ట్ టైంకి అయితే ఎలా చేయాలి అనేది ఒక ప్రాసెస్ అయితే తెలిసింది. సో కొన్ని ఇక్కడ చూసారా మిస్ అయ్యాయి. బట్ ఫైనల్ అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. అండ్ ఇవాళ నేను పిండి దీపాలు పెట్టాలని అయితే ఫిక్స్ అయ్యాను. అందుకే పెట్టేసాను అనమాట. దేవుడికి అయితే నైవేద్యం దద్దోజనం పెట్టాను. అక్కడ నిల్చొని చేయడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే మళ్ళీ ఇక్కడికైతే వచ్చాను, కూర్చున్నాను. అండ్ ఇక్కడైతే అమ్మవారిని కడిగి బొట్లు అయితే పెడుతున్నాను అనమాట. అసలు యాక్చువల్గా మట్టి బొమ్మలు కడగొద్దు, బట్ అది నేను చాలా డేస్ అయింది, బాగా డస్ట్ పడింది అని చెప్పేసి అయితే లైట్గా వాష్ చేసి తూడ్చాడు. అండ్ బొట్లు అయితే పెడుతున్నాం అనమాట. సో అండ్ నేనైతే దీపాలు అయితే ఫైనల్గా తయారు చేసేసాను. అండ్ నాతో పాటు ఐరా కూడా చేయాలని ట్రై చేస్తుంది. బట్ తను చేయలేకపోయి కొంచెం పిండి అయితే వేస్ట్ చేసింది. అందుకే నేను 5 దీపాలు చేశాను. 5 or 9 అయితే చేయాలంట. సో నేనైతే ఐరా పిండి వేస్ట్ చేసినందుకు 5 అయితే ఇంకా డిసైడ్ అయ్యేసి 5 అయితే పెట్టేశాను. ఇక్కడ పూజకి వీళ్ళు ముగ్గురు అయితే అన్నీ రెడీ పెట్టేసేసారు. అండ్ నేనైతే ఇంకా పిండి దీపాలకి వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెడుతున్నాను అనమాట. ఐత్రి అయితే వీడియో మొత్తం క్యాప్చర్ చేసింది. ఒక్కోసారి ఒక్కోలా చేస్తుంది ఐత్రి. వీడియో తీయమంటే మాత్రం అప్పా నేను తీయాలంటది, బట్ తీస్తే మాత్రం పర్ఫెక్ట్ అన్నీ తీయాలంటది అనమాట. సో ఇది కూడా తనే తీసింది వీడియో. ఇంకా దీపాలు చేస్తుంది ఫ్రెండ్స్. దీపాలు అవ్వాలని అసలు మేమైతే పూజ చేసేసినాం. చూడండి ఆడింది మా డాడీ. ఇవైతే దీపాలు. మా చెల్లె చూడండి, మా చెల్లె దీపాలు చేస్తుంది, మా మమ్మీ బొట్లు తీసుకొని పెట్టేస్తుంది. ఇట్లా పెట్టేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, సాటర్డే కాబట్టి ఇట్లా చేస్తారు. ఈరోజు సాటర్డే కాబట్టి ఓకేనా. పెట్టేసి పెరుగన్నమా అవరికి నాకు డేస్ అయిపోతుందమ్మా. అవును, జేజకి ఎట్టినాక మనం తిన్నాము ప్రసాదం అనమాట. ఓకేనా. చిన్న దీపం ముట్టిస్తావా? పిండి దీపం ముట్టిందా? పద్మపత్ర విశాలక్ష్మి పద్మకేసరి వర్మణి నిత్యం పద్మాలయా దేవి సామం పాతు సరస్వతి. బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
नित्यं सुखसम्पदा देशबुद्धिविनाशाय आत्मज्योतिर्नमोऽस्तु ते आत्मज्योतिप्रदीप्ताय ब्रह्मज्योति नमोऽस्तु ते ब्रह्मज्योतिप्रदीप्ताय गुरुज्योति नमोऽस्तु ते అక్కడ నీళ్ళు తీసుకో. स्वाह तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. 3 సార్లు. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఆ నీళ్ళు నైవేద్యం చుట్టూ తిప్పి ఇట్లా చూపి ఆడడం. ఇట్లా చూపి. మంచిగా మొక్కలు ఇప్పుడు నువ్వు ధూప్ స్టిక్ ముట్టిస్తాన్నావు కదా, ఎడబెడతావంటే ఒక నిమిషం స్టాండ్ ఏమైనా గ్లాసులు ఇస్తాను. ఇంకా ధూప్ స్టిక్ ముట్టించి ఇక పొగ చూపించి ఎంకికి రారు అట్లా మొక్కి. లేవు పైకి. ఓం శాంతి శాంతి శాంతి. ఒక్కొక్కరు మొక్కరు మంచిగా. సరేగా పిల్లలు మళ్ళీ పెడతాలేను. బాయ్ బాయ్. సో ఇది మా దేవుడి రూమ్. మా దేవుడి రూమ్లో కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని విగ్రహాల స్టోరీస్ అయితే మీకు చెప్పాలన్నమాట. సో ఇది నేను స్పెషల్గా ఒక వీడియో తీద్దామని అనుకున్నాను, బట్ ఈరోజు ఏకాదశి కాబట్టి సో దీంతో పాటు చేసేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి దిస్ వన్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, రాముడు అండ్ హనుమంతుడు. ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఐత్రి అండ్ ఐరాకి అయితే మేము పాత రూమ్లో ఉన్నప్పుడు ఐత్రి అండ్ ఐరా బయట ఆడుకుంటుంటే ఫస్ట్ ఐత్రికి అయితే రాముడు దొరికింది. అండ్ ఆ తర్వాతకి ఐత్రి లోపలికి వచ్చి చెప్పేస్తుంటే ఇట్లాంటివి ఇంట్లో ఉంచుకోకూడదు మమ్మ అని చెప్పేసి నేను బయటికి వెళ్తుంటే ఐరాకి హనుమంతుడు దొరికింది. సో చూద్దాం రెండు ఒకటేసారి దొరికినాయి, ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి అయితే నేను తీసుకొచ్చి దేవుడి గుడిలో పెట్టుకున్నా. అది అదప్పటి నుండి మా ఇంట్లోనే ఉంటుంది. అండ్ ఈ పక్కన ఉన్న కృష్ణుడు విగ్రహం అయితే మా ప్రవీణ్ అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు శబరి నుండి తీసుకొచ్చాడు. అది ఐత్రిక అని చెప్పేసి. సో ఐత్రికి కాదు, ఐరాకి నార్మల్గా విగ్రహాలు కానీ దేవుళ్ళు కానీ చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, అవి చాలా ఇష్టం అనమాట. సో ఐరాని దృష్టిలో పెట్టేసుకొని ఐరాకైతే చిన్న గణపయ్యని తీసుకొచ్చాడనమాట. చాలా బాగుంది గణపయ్య అయితే. సో వాళ్ళకి ఆడుకోవడానికి ఇస్తే అక్కడిక్కడ తొక్కుట్లో పడేస్తారు అని చెప్పేసి అయితే మేము దేవుని గుళ్ళో పెట్టేశాము. అండ్ ఈ శివుడు ఉన్నాడు కదా, ఈ శివుడు అయితే మాకు శిశుమంది స్కూల్లో దొరికింది. సో అది తీసుకొచ్చేది విగ్రహం పెట్టుకున్నాను. అండ్ ఈ వినాయకుడు కూడా నాకు ఆల్మోస్ట్ శిశుమంది స్కూల్లోనే దొరికిందనమాట. సో ఎందుకో అన్ని విగ్రహాలు నాకు దొరుకుతున్నాయి తప్ప నేను నా అంతలో నేను కొన్న ఫొటోస్ అయితే మ్యాక్సిమం రేర్ ఇక్కడ. సో అది అండ్ ఈ ఆంజనేయ స్వామి అండ్ గణపయ్య అండ్ లక్ష్మీదేవిదేమో
మా ప్రవీణ్ ఆంజనేయ స్వామి మాల వేసుకున్నప్పుడు పటం పూజ చేస్తుంటే తీసుకున్నాను అనమాట. సో ఈ వెంకటేశ్వర స్వామి అయితే నేనే కొన్నాను. అండ్ సూర్యగిరి ఎల్లమ్మ తల్లిది నేనే విగ్రహం కొన్నాను. ఎందుకంటే ఎవ్రీ వీక్ మనం వెళ్తామని అయితే లేదు కదా, ఒక్కొక్క వీక్ మిస్ అయితే ఉంటుంది. సో అట్లా మన ఇంట్లో ఉంటే మనం పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను. శివయ్యది నేనే కొన్నాను అండ్ సత్యనారాయణ స్వామిది కూడా నేనే కొన్నాను. బల్కంపేట ఎల్లమ్మది కూడా నేనే కొన్నాను. అండ్ ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి విగ్రహం. ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు, బట్ ఎన్నిసార్లు నేను ట్రై అది మా ఇంట్లోనే వండుకోతుందే తప్ప బయటికైతే అంటే దాని దారి అయితే కనబడట్లేదు, ఎట్లా వెళ్తుంది ఏంటనేది. ఇంకా పెద్ద విగ్రహం ఉండే గణపయ్యది, సారీ అయ్యప్పది, అదైతే అత్తమ్మకి ఇచ్చేస్తాను. అత్తమ్మ ఇంట్లో పూజ చేస్తుంది డైలీ కాబట్టి, అంటే మేము కూడా చేస్తాం, బట్ అప్పుడప్పుడు ఒక్కోసారి మిస్ అవుతుంటుంది అదనమాట. అండ్ లక్ష్మీదేవి విగ్రహం వచ్చేసేమో ఐత్రి వాళ్ళకి దొంతులు ఇచ్చినప్పుడైతే తీసుకున్నాను అన్నమాట. సో ఇది అండ్ తాబేలు ఉంది కదా, తాబేలు చూస్తే మా తాబేలు గుర్తొస్తుంది అనమాట. మాకు లాస్ట్ ఇయర్ ఐత్రి అండ్ ఐరా బయట ఆడుకుంటుంటే అయితే 2 తాబేలు దొరికాయి అనమాట. సో అవి తాబేలా కాదా అని చెప్పేసి ఐత్రి డైలమాలు ఉండే ఆడుకుంటుంటే వచ్చి మమ్మీ అక్కడ నాకు తాబేలు కనబడింది అంటే, తాబేలు ఇక్కడే ఉంటాయి అని చెప్పేసి అయితే నేను అని వెళ్ళి చూస్తే అది నిజంగానే తాబేళ్ళు. సో ఇది తీసుకోవద్దా అని చెప్పేసి అయితే కొద్దిసేపు ఆలోచించి తర్వాత తీసుకొచ్చి అయితే ఫస్ట్ ఒక వాటర్లో వేద్దామని చెప్పేసి అయితే వేసాక మా ఇంటి పక్కన ఉన్న అయితే ఒకటి తీసుకొని వెళ్ళిపోయింది. అండ్ ఆ తర్వాతకి మా ఇంట్లో 2 ఉండే, అది మేము పెంచుకుంటే ఒకటైతే పారిపోయింది అనమాట. ఈ ఇంట్లోకి వచ్చాక ఒకటి పారిపోయింది. అండ్ ఇంకొకటైతే దానికి ఎందుకు స్వేచ్ఛ లేకుండా మనం ఇంట్లో బంధించాలి అని చెప్పేసి అయితే మేము డిసైడ్ అయ్యి దానికి ఫుడ్ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే పోయి ఐత్రి అయినారా వాళ్ళ నాన్న అయితే చెరువులో అయితే వదిలేసి వచ్చారు. సో ఆ రోజు మస్తు బాధ అనిపించింది. దొరికిన తాబేలు అట్లా వదిలేయకూడదు, మీకు ఎంత అదృష్టం ఉంటే దొరుకుతుంది అని అన్నారు. బట్ దాని ఫ్రీడమ్ కూడా ఇంపార్టెంటే కదా మనకి అని చెప్పేసి అయితే నేనైతే వదిలేసి వచ్చాను ఇంకా. సో ఇది మాది రూమ్ టూర్ అనమాట. మీకు ఇవి కొన్ని నేను చెప్పాలి అని చెప్పేసి అయితే చెప్పాను. అండ్ ఇవాళ తొలి ఏకాదశి స్పెషల్ కాబట్టి పిండి దీపాలు అయితే పెట్టాను అనమాట. ఫస్ట్ టైం నేను ఇలా పెట్టడం. ఇది ఇంకా ఇవాళ మన తొలి ఏకాదశి దేవుడు పూజ బ్లాగ్. అండ్ నెక్స్ట్ మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను. అండ్ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి. అండ్ ముందర నేను కొన్ని ప్రాంక్ వీడియోస్ అండ్ కొన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే చేయాలి అనుకుంటున్నాను. దయచేసి నా వీడియోస్ ఎవరైతే చూస్తారో ఒక లైక్ కొట్టడానికి 1 సెకండ్ కూడా టైం పట్టదు. వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, బట్ ఒక లైక్ కొడితే నాకు కూడా కొంచెం యూస్ఫుల్ ఉంటుంది కదా. సో ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.